కీర్తన గ్రంథము 20 అధ్యాయము 3వ వచనము ద్వారా దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు. అసలు మూడవ వాక్యం యొక్క అర్థం ఏంటి? దీనివల్ల నీకు ఉపయోగం ఏంటి? ఏం అర్థమవుతుంది? దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు? ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనును కాక. నైవేద్యములు అంటే స్వీట్లు ఉంటాయా? స్వీట్లు ఉంటాయా? దహన బలులు, నీ దహన బలులను అంగీకరించును గాక అంటున్నారు. దహన బలులు అంటే ప్రార్థనలా? ప్రార్థనలు అంటే నీకు తెలుసా? ప్రార్థనలో దహన బలులు అంటారని. ఎప్పుడైనా కానీ నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ చుట్టూ అగ్నికంచె వేయబడి ఉంటుంది. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు అది నీకు తెలియదు. దేవుడు నీ చుట్టూ అగ్నికంచె వేస్తాడు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు. లేదా అపవాది శోధిస్తూ ఉంటుంది. ఇది అందరికి కూడా తెలియకపోవచ్చు, కానీ నాకు ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనును. నైవేద్యములన్నిటినీ అంటే నీ ప్రార్థనలన్నిటినీ, నువ్వు కన్నీరు కార్చింది కూడా దేవుడు నైవేద్యంగా తీసుకుంటాడు. తిరుపతి లడ్డుని ఎలా ఉంటుంది? నీకు తిరుపతి లడ్డు తీయకుంటుందా? మంచిగా ఉంటుంది, తింటావు. అలాగనే దేవుడు నీ ప్రార్థనలో నీవు మోకరించి చేసిన ప్రార్థనలన్నిటినీ నైవేద్యంగా తీసుకుంటాడో, అంగీకరిస్తాడో, చూస్తాడో. చూసి పడేయడు. తిరుపతి లడ్డుని పడేస్తావా? పడేయవా? ఆయన ఏం చేస్తాడట? నీ ప్రార్థనని తీసి చూసి సంతోషిస్తాడట. సంతోషించి జవాబిస్తాడు. ఎక్కడి నుంచి? పరలోకం నుంచి జవాబిస్తాడు. చెక్ చేసుకో, నీకు ఎన్ని క్వశ్చన్కి ఆన్సర్ చేశాడో. క్వశ్చన్ ఆన్సర్ దాదాపు కొన్ని వేల ప్రార్థనలకు జవాబులు ఇచ్చి ఉంటాడు. నేను ఇచ్చాడని నిరూపిస్తాను. గంటకు ఒక 50 మందిని కాదు, 70 మందిని నిరూపిస్తా. గంటలో దేవుడు జవాబు ఇచ్చాడని చెప్పేసి ప్రార్థన చేస్తా. ఎందుకంటే ఆయన ఉత్తరం ఇస్తాడు. నాకు మొర్రపెట్టుమో, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. అప్పుడు నువ్వు నన్ను ఘనపరిచేదవు. నేను నిన్ను బట్టి సంతోషించేదను. నేను నీతో మాట్లాడుతాను. నా కుమారుడా, నేను నీతో మాట్లాడతా, నీకు సహాయం చేస్తా. ఐ లవ్ యూ. దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడు కనుకనే నీకు రక్షణ ఆనందమును ఇచ్చి ఉన్నాడు. నీ దహన బలులను అంగీకరించును కాక. కన్నీటి ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు ఉంటాయి. ఆ ప్రార్థనలు అంగీకరించును కాక అంటున్నాడు. నువ్వు ఉపవాసం చేసావనుకో, వారిని అంగీకరిస్తాడు అని అర్థం. ఇక్కడ దేవుడు ఏమంటున్నారు? సీతారాణికే ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకుంటాడంట. జ్ఞాపకము చేసుకుంటాడు. నువ్వు చేసిన ప్రార్థనలన్నీ తన కన్నుల్లోకి తీసుకొచ్చుకుంటాడు. నేను ఇది చేసావు ప్రార్థన, ఇగో ఈ ప్రార్థన చేసావు 1 2 3 4 5 6 అని. అలా ప్రార్థన చేసినవన్నిటికీ జవాబులు ఇవ్వడానికి చూస్తూ ఉంటాడు. అది మంచిదైందనుకో, రమ్యమైనది అనుకో, నీకు ఉపయోగపడేది అనుకో, నీకు ప్రార్థనకు జవాబు ఇస్తాడు. అలా ప్రతి ప్రార్థన చూస్తాడు దేవుడు. ఇది మంచిదా చెడ్డదా, ఇది మేలు పడేదా లేదా అని చెక్ చేస్తాడు. అంత ఈజీగా ఏం జవాబు ఇవ్వడు. అలా జవాబులు ఇచ్చేటివి వెంటనే యాక్సిడెంట్లు అవే ఉంటాయి. దీన్ని బట్టి దానికి ఆన్సర్ వచ్చేస్తూ ఉంటుంది దేవుని దగ్గర నుంచి. నీ దహన బలులను అంగీకరించును కాక. అంగీకరిస్తాడా? వాక్యంలో ఉంది, అసలు చూపిస్తావా? తెలుసా నీకు? మీకు అందరికీ తెలుసా? దేవుడు అంగీకరిస్తాడా? వాక్యంలో ఉందా? ఇప్పుడు నేను చెప్పా, నమ్ముతున్నావా? నేను చెప్పేది నమ్ముతున్నావా?
వాక్యంలో ఉందా? దేవుడు అంగీకరిస్తాడని నేను చెప్పా. అది వాక్యంలో ఉందా? తెలుసా నీకు? డాడీకి తెలుసా? ఇక్కడ ఏమంటున్నాడు విను. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనును గాక. కాక అంటే ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకున్నట్టు అక్కడ ఆమెన్ అనే ఒకటి రిలీజ్ అయింది చూసావు. అందుకు దేవుడు ఏం జ్ఞాపకం చేసుకుంటాడు పక్క అని అర్థం. కింద కూడా ఏమంటున్నాడు? నీ దహన బలులను అంగీకరించును కాక. అంగీకరించే విధంగా దేవుడు స్పిరిట్ రిలీజ్ చేసేసాడు. అంటే వర్క్ చేస్తుంది, అది జరిగిపోద్ది అంతే. జరిగితే అని అర్థం. నీ దహన బలులను అంగీకరించును గాక అనే దేవుడు పరలోకం నుంచి ప్రార్థనకు జవాబు ఇస్తాడు. కొందరు పాపిష్టి ప్రార్థనలు కూడా చేస్తారు, వాటికి కూడా జవాబు ఇస్తాడు. ఎందుకంటే మహిమ కోసం చేయొచ్చు, కొందరిని దుఃఖపెట్టడానికి చేయొచ్చు, కొందరిని ఏడిపించడానికి చేయొచ్చు. మతోన్మాదులు అంటారు వాళ్ళనే. మతోన్మాదులు అంటే వాళ్ళే. తెలిసి దుఃఖపెట్టేవాళ్ళు అందరూ ఉండరు, కొందరు ఉంటారు. ఎందుకంటే నాకు మొర్ర పెట్టుము నీకు ఉత్తరం ఇచ్చేదను అనే వాగ్దానానికి జవాబులు ఇవ్వచ్చు. అపవాది కూడా తోడై ఉండి నడిపించవచ్చు. అపవాది, మీరు దేవునికి తోడై ఉండకపోతే అపవాదికి తోడై ఉంటారని అర్థం. అపవాది మీలో ఉండి నడిపిస్తుందని అర్థం, మిమ్మల్ని నష్టపరుస్తుందని అర్థం. మీరు నష్టపరిచే ప్రార్థన చేశారనుకో మీరు నష్టపోతారు. మీరు బాగు చేసే ప్రార్థనలు, మంచి చేసే ప్రార్థన చేశారనుకో మంచి జరుగుతుంది. మీరు ఫ్రూట్ఫుల్గా ఉన్నారా లేదనే అదే అర్థం. మీరు ఫ్రూట్ఫుల్గా ఉన్నారంటే అర్థం ఏంటంటే ఎప్పుడు కూడా మంచి చేస్తూనే ఉంటారు, చెడు చెయ్యరు. చెడు చెయ్యడు మంచివాడు, చెడు చేయడు. ప్రేమించిన వాడు మోసం చేయడు, చెడు చేయడు. ప్రేమించిన వాడే నష్టపరుస్తాడు, నాశనం చేస్తాడు, దుఃఖ పెడతాడు, ఏడిపిస్తాడు. నువ్వు వాక్యం చదివినప్పుడు పాయింట్అవుట్ చేసుకొని డైరీలో నువ్వు వాక్యాన్ని రాసుకున్న తర్వాత, దేవుడు మాట్లాడిన మాటలన్నీ రాసుకున్న తర్వాత నీకేది అర్థం కాలేదో పాయింట్అవుట్ చేసుకొని దాని గురించి తెలుసుకో. అప్పుడు నీకు జ్ఞానం సమృద్ధిగా వచ్చేస్తుంది, ఆ వాక్యానికి సంబంధించిన జ్ఞానం అంతా వచ్చేస్తుంది. అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ఆ వర్డ్ ఉంటుంది, ఆ వర్డ్ నేర్చుకో. అప్పుడు ప్రార్థన గొప్పగా ఉంటుంది. అలా